శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు రైటర్ అండ్ డైరెక్టర్ కనగాల జయకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే. సార్, అనసూయ గారికి సంబంధించి ఒక న్యూ అప్డేట్ తెలుస్తోంది మనకి. ఆవిడ మళ్ళీ సోషల్ మీడియాలో ఆవిడకి వేధింపులు ఎదురవటం, ఆవిడ వెంటనే సైబర్ క్రైమ్ కి కంప్లైంట్ ఇవ్వటం, వారు వెంటనే రెస్పాండ్ అయ్యి వారి పైన చర్యలు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వివరాలు ఏంటి అసలు? ఇప్పుడు ఏ సమయంలో శివాజీ గారు ఒక వస్త్రధారణ మీద కామెంట్ చేశాడు, దాని మీద ఒక పెద్ద చర్చ జరిగింది. చర్చ కాదు, రచ్చ జరిగింది. చర్చను తిరిగేస్తే రచ్చే. సో అదంతా తర్వాత శివాజీ గారు చెప్పింది చాలా బాగుంది, చాలా పాజిటివ్గా ఉంది అని అందరూ అభినందించారు. అయితే ఆయన ఒక సదుద్దేశంతో అన్నటువంటి మాట అది. సో దానికి ఈవిడ రియాక్షన్స్ అవన్నీ ఇచ్చింది. కొంతమంది ఏమో ఈవిడ్ని సపోర్ట్ చేశారు, కొంతమంది శివాజీ అన్న దాన్ని సపోర్ట్ చేశారు. తర్వాత ఒక మంచి పరిణామం ఏంటంటే, శివాజీ గారు అన్న తర్వాత సో హీరోయిన్స్ కూడా కాస్త మంచి బట్టలు వేసుకుని రావటం అంటూ జరిగింది. అది ఒక విధంగా మంచిదే. ఇప్పుడు సమాజంలో పబ్లిక్లో ఒక అమ్మాయి పొట్టి డ్రెస్ వేసి రోడ్డు మీద పెడుతుంటే అందరూ అటే చూస్తూ ఉంటారు. సో అది పబ్లిక్కి చాలా ఇబ్బంది కదా. ట్రాఫిక్కి ఇబ్బంది, పబ్లిక్కి ఇబ్బంది, చూడటానికి బాగుండదు. సో ఏ నిమిషానైతే శివాజీ గారు ఆ కామెంట్ చేశారో దానివల్ల కొంత చర్చ జరిగింది, కొంత మార్పు జరిగింది. ఆ మార్పుని చాలామంది ఫాలో అయ్యారు. సో అక్కడతో సమసిపోయింది గొడవ. ఓకే, ఇప్పుడేంటి, అనసూయ గారి మీద ఈ సోషల్ మీడియాలో అంటే ఇప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛ, ఆ సోషల్ మీడియాలో స్వేచ్ఛను బాగా ఉపయోగించుకొని కడప నుంచి జనార్దన్ అనేటటువంటి కురవాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఆవిడ మీద రకరకాల పోస్టులు భంగిమలు పెట్టి ఏదేదో చేశాడంట. సో అతని మీద సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ ఇచ్చింది. వాళ్ళు టెక్నాలజీ వచ్చేసింది కదా, ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని అతన్ని పట్టుకున్నారు. కడప అతను ఇక్కడికి వచ్చి అవన్నీ చేసి వెళుతున్నాడంట. సో అతన్ని పట్టుకున్నారు. అలాగే ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు ఇక్కడ హైదరాబాద్లోనే. ఆ ఆటో డ్రైవర్ అరుణ్ కుమార్ అంట. సో అతను కూడా ఇట్లాంటివేవో చేస్తే అతను కూడా పట్టుకున్నారంట. ఇలాగా మొత్తం సైబర్ క్రైమ్ వాళ్ళు ముగ్గురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి తర్వాత ఇక కోర్టుకి తీసుకెళ్తారు. కోర్టుకి తీసుకెళ్ళిన తర్వాత కోర్టులో అది ఏమవుతుందో చూడాలి. డెఫినెట్గా అది ఒక వ్యక్తి గురించి విమర్శించటం, తర్వాత పెట్టరాని విధంగా పోస్టులు పెట్టడం అనేటటువంటిది అది డెఫినెట్గా హర్షించే విషయం కాదు, అది నేరమేది. సో సైబర్ క్రైమ్ వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేశారు, కేసు పెట్టారు. సో కోర్టులోకి తీసుకువెళ్తారు. మరి వాళ్ళకి ఎటువంటి శిక్ష పడుతుంది, వాళ్ళకి ఎటువంటి పనిష్మెంట్ ఇస్తారు అనేటటువంటిది వేసి చూడాలి. సో ఇటువంటి వాటి మీద డెఫినెట్గా సైబర్ క్రైమ్ కానీ లేకపోతే కోర్టులు కానీ డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాలి. రైట్ సార్. అయితే ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్, రీసెంట్ గా కూడా ఒకటి ఏదో ఈవెంట్ కి వెళ్తే తనని ఆంటీ ఆంటీ అంటూ మాట్లాడటం, ఆ వీడియోలన్నీ సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. స్టేజ్ పైన మాట్లాడుతూ ఉంటే కింద వీళ్ళంతా ఆంటీ ఆంటీ అని గొడవ చేయటం. అంటే సోషల్ మీడియాకి సంబంధించి తన పోస్టుల ద్వారానో లేకపోతే ఇంకా వేరే ఏ ద్వారా అయినా సరే అభిమానులతో ఆవిడ రెగ్యులర్ గా కాంటాక్ట్ లోనే ఉంటున్నారు. ఎక్కడ తప్పు జరుగుతోంది, ఎందుకు ఆవిడకి పదే 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 సైబర్ క్రైమ్ నుంచి లేకపోతే ఈ బయట పబ్లిక్ నుంచి ఎందుకు ప్రాబ్లం క్రియేట్ అవుతున్నాయి? ఎక్కువ సార్లు తనకే అయిన పరిస్థితి. అంటే ఈ మధ్యన ఆవిడ సోషల్ మీడియాలో, అంతకుముందు సినిమాల్లో బాగా పాపులర్ అయింది ఆవిడ. మంచి క్యారెక్టర్స్ పడ్డాయి, మంచి ఆర్టిస్టు, జబర్దస్త్ నుంచి వచ్చింది. సో ఫేమ్ సంపాదించుకుంది. సో సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్గా ఉంటుంది ఆవిడ. నో డౌట్ షీ ఈజ్ అ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్. సో మంచి పర్ఫామ్ చేస్తుంది. షీ ఈజ్ అ గుడ్ లుకింగ్ లేడీ. సో ఇప్పుడు సోషల్ మీడియాలో
ఎవరైనా సరే ఏదైనా చేయటానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సోషల్ మీడియా, ఈ విచ్చలవిడి మీద ఎవరైనా సరే గవర్నమెంట్ కానీ, సైబర్ క్రైమ్ కానీ ఏదన్నా ఒక చర్య అంటూ తీసుకోకపోతే ఇది ఇలా కంటిన్యూ అవుతుంది. సో ఆవిడని ఈ మధ్యన ఫంక్షన్స్లో ఆంటీ అని పిలవటం, సో కొంచెం ఆవిడ హర్ట్ అవుతుంది. డెఫినెట్గా ఎవరైనా హర్ట్ అవుతారు. ఆంటీ ఆంటీ అన్నా పర్వాలేదు, నోటికొచ్చినట్టు ఉన్నారు కదండి, గబుక్కున ఏదన్నా మాట అంటారు. అనేటప్పుడు అది వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. సో అప్పుడు ఆమె ఆమె ఏం చేసిందంటే కొన్ని సైబర్ క్రైమ్ మీద కొన్ని కేసులు కూడా, నంబర్ ఆఫ్ కేసెస్ వేసిందని కూడా విన్నాము. సో ఆ విధంగా షీ హ్యాస్ టు సేవ్ హర్ స్కిన్. తను తాను రక్షించుకోవాలి కదా. ఏదో అయిపోయింది, ఆ రచ్చ అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా ఇంకా అదే పట్టుకుని ఈవిడ ఫంక్షన్స్కి వెళ్ళినా, ఏదైనా షాప్ ఓపెనింగ్కి వెళ్ళినా ఆంటీ అని అనటం అనేసరికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. సో కాబట్టి ఏం చేసిందంటే సైబర్ క్రైమ్ని ఆశ్రయించింది. సో వాళ్ళు దే హ్యావ్ టేకెన్ యాక్షన్. సో ఆ విధంగా ఒకసారి మామూలు పబ్లిక్లో వచ్చేటప్పుడు ఎవరు ఏమన్నా అంటే అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. దాని మీద గవర్నమెంట్ కానీ లేకపోతే దీని మీద ఆంక్షలు ఏం లేవు. ఇప్పటి వరకు ఆంక్షలు ఏం లేవు. ఇప్పుడు కేరళలో ఏదో పెట్టారంట, ఒక 18 years 17 years లోపల వాళ్ళు సెల్స్ చూడకూడదు అనేటటువంటి ఆంక్షలు ఏదో పెట్టారు. రీసెంట్ గా ఏపీ అసెంబ్లీలో లోకేష్ గారు కూడా పైన చర్చించడం జరిగింది. 13 years బిలో వాళ్ళకి సోషల్ మీడియా అనేది, అది 13 years 16 years అని ఇంకా డిస్కషన్ లో ఉన్నారు. రైట్. ఇప్పుడు గబుక్కున తీసుకునే యాక్షన్ ఏదో గబుక్కున తీసుకోవాలి. ఎందుకంటే పక్క స్టేట్స్ వాళ్ళు కూడా, సౌత్ ఇండియాలో మన పక్క రాష్ట్రమే కదా, మరి వాళ్ళు తీసుకునేటప్పుడు మనం తీసుకోవటానికి ఇబ్బంది ఏముంది? సో ఇది టోటల్గా ఇండియాలోనే అసలు సెంట్రల్ గవర్నమెంటే ఏదన్నా ఒక దీనికి ఆలోచించి ఒక కార్యాచరణ చేపడితే బాగుంటుంది.